నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉగ్గు పౌడర్ అయితే ఏసి చూపిస్తానండి. చాలా సింపుల్‌గా ఏసుకోవచ్చు. పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల పైన పావు గ్లాస్ మొత్తం రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్‌గా మన ఇంట్లో వాడుకునే రైస్ అయితే వేశానండి. ఇక్కడ పప్పులైతే తీసుకుంటున్నాను. పప్పులు వచ్చేసి 2 గ్లాసులకి 1 గ్లాస్ పప్పులు సరిపోతాయన్నమాట. 1 టీ గ్లాస్ ఫుల్‌గా కందిపప్పు వేసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి శనగపప్పు వేసుకున్నాను. హాఫ్ టీ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు వేసుకున్నాను. హాఫ్ టీ గ్లాస్ వచ్చేసి మినపప్పు వేసుకున్నాను. 1 టీ గ్లాస్ ఫుల్‌గా వచ్చేసి పెసర్లు వేసుకున్నానండి. ఈ విధంగా అయితే పప్పులైతే వేసుకుంటున్నాను. పప్పుల క్వాంటిటీ అనేది ఎక్కువ, తక్కువ మన ఇష్టం. మనకు నచ్చినట్టు వేసుకోవచ్చనమాట. ఇక్కడ ఒకవేళ మంత్స్ డిఫరెన్స్‌ని బట్టి గనక చూసుకుంటే ఫస్ట్ మీరు నార్మల్‌గా 1 గ్లాస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పప్పులు ఉండేటట్టు ఈ విధంగా చూసుకొని వేసుకోండి సరిపోతది. రైస్ అయితే క్లీన్ చేసుకున్నానండి. 2 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత జల్లెడలో వేసుకున్నాను. వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటున్నాను. అదే విధంగా పప్పులు కూడా కడిగేసి జల్లెడలో వేసుకున్నానండి. వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. ఫ్యాన్ కింద 1 డే మొత్తం అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే చూపిస్తున్నానండి. రైస్ అయితే వేపుకుంటున్నాను. పప్పులు, రైసు సెపరేట్ వేపుకోవాలి. పప్పులు వేగడానికి టైం తీసుకుంటది. అందుకనేసి రైస్ అయితే ఫస్ట్ వేపుకుంటున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని రైస్ అయితే వేపుకోవాలి. రైస్ లోపలి వరకు వేగితేనే మనకు ఉగ్గు అనేది టేస్టీగా ఉంటదన్నమాట. కొద్దిగా వేగడానికి కూడా రైస్ వేగడానికి టైం తీసుకుంటది. కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటదన్నమాట. ఈ విధంగా అయితే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దోరగా వేపుకుంటున్నాను. మధ్య మధ్యలో రైస్ టేస్ట్ చూడండి వేగినాయా లేదా అనేసి. ఈ విధంగా ఆ టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోతాయన్నమాట. వేగిపోయిన తర్వాత ఇక్కడ చూపించే విధంగా అయితే వేగిపోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో వేసేసుకొని చల్లారబెట్టేసుకుంటున్నాను అనమాట. అదే విధంగా పప్పులు కూడా వేపుకుంటున్నానండి. పప్పులు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పప్పులు కూడా వేపుకోవాలన్నమాట. పప్పులు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోనే కాజు వేసుకుంటున్నానండి. బాదం వేసుకుంటున్నాను. బాదం 10 వరకు వేసుకున్నాను. కాజు ఒక 5 వరకు వేసుకున్నానండి. పల్లీలు 1 ½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులోనే ఫుల్ మకానా వేసుకున్నానండి. ఒక 20 వరకు వేసుకుంటున్నాను. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేపుకుంటున్నాను. మధ్యలో నేను బాదము, కాజు, పల్లీలు తీసేసాను. ఎందుకంటే అవి సరిగ్గా వేగలేదు. పప్పులు మొత్తం వేగిపోయాయి కానీ డ్రై ఫ్రూట్స్ అయితే వేగలేదండి. అందుకే తీసేసి పక్కన పెట్టేసాను. పప్పులు మొత్తం ఈ విధంగా అయితే వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత ఈ రైస్‌లోనే వేసేస్తున్నాను. నెక్స్ట్ రౌండ్‌గా వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకుంటున్నాననమాట. ఈ విధంగా చల్లారబెట్టేసుకోవాలి. ప్లేట్‌లో వేసేసుకొని ఇప్పుడైతే మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకుందాము. అవన్నీ పక్కన పెట్టేసాను గదా! అవి నార్మల్‌గా వేసేసానండి. వేసేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసి అయితే వేపుకుంటున్నాను. మనకి బాదము, పల్లీలు లోపల వరకు వేగాలన్నమాట. ఇవి గూడా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దోరగా అయితే వేపుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని గూడా ప్లేట్‌లో వేసేసుకొని చల్లారబెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మొత్తం అటు ఇటు కదుపుకుంటూ చల్లార్పుకోవాలి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతనే మనం మిక్సీకైతే వేసేసుకోవాలి. లేకపోతే మనకు పిండి అనేది పదునొచ్చేస్తది. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకనేసి మొత్తం చల్లారబెట్టేసుకోవాలి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నానండి. మిక్సీ జార్‌లో వేసేసిన తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం మిక్సీ అయితే ఏసేసుకోవాలన్నమాట. లేకపోతే మిక్సీ గిన్నె హీట్ అయిపోతదన్నమాట. అందుకనేసి మనకు మిక్సీ ఏసుకోవడానికి ఇబ్బందయిపోతది. అందుకనేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం మిక్సీ ఏసుకోవాల్సుంటది. ఈ విధంగా అయితే మిక్సీ ఏసుకున్న తర్వాత నేనైతే జల్లించుకుంటున్నానండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మనం మిక్సీ ఏస్తుండగా ఏదైనా కరెక్ట్‌గా పీస్ అవ్వని మిక్సీ పప్పులు గినక ఏమైనా ఉన్నాయనుకోండి, జల్లెడ పైన మిగిలిపోతాయి గదా! అలా మిగిలిపోయిన వాటిని నేను మళ్ళీ మిక్సీ జార్‌లో వేస్తున్నానండి. ఈ విధంగా వేసేసిన తర్వాత వీటితో పాటు రైస్ గూడా వేస్తున్నాను. ఈ విధంగా రైస్ వేసేసుకొని మిక్సీ అయితే ఏసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఎన్ని సార్ల మీకు వాయిలొస్తాయో అన్ని సార్లు మిక్సీ ఏసేసుకోండి. జల్లించుకోంగా మిగిలిన దాన్ని మళ్ళీ మిక్సీ ఏసేసుకోండి. నాకు 2 టైమ్స్ అయితే మిక్సీకి పౌడర్ అయితే వచ్చిందండి. లాస్ట్ కొద్దిగా మిగిలింది. ఆ మిగిలిన దాన్ని గూడా నేను ఈ పౌడర్‌లోనే వేసేసాననమాట. ఇందులోనే 1 ½ టేబుల్ స్పూన్ వచ్చేసి రాగి పౌడర్ వేశాను. మీ దగ్గర రాగులుంటే పప్పులతో పాటు కడిగేసి వేసేసుకోండి. ఎంచక్కా ఇబ్బందేం లేదు. ఈ విధంగా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మొత్తం ఉగ్గు పౌడర్ మొత్తం చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత డబ్బాలో ఎత్తేసుకోండి. లేదు అంటే డబ్బాలో ఎత్తేసిన తర్వాత గూడా మీరు మొత్తం చల్లారిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులో ఒక స్పూన్ పెట్టేసుకోండి.
ఈ విధంగా అయితే మీకు ఉగ్గు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మనకి ఎంత ఉగ్గు పౌడర్ కావాలో అంత నేను గిన్నెలో అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ వేసేసుకున్నానండి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఉగ్గు పొడిని. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే 3 టీ స్పూన్లు తీసుకున్నాను. ఒక టీ స్పూన్‌కి 1 గ్లాస్ చొప్పున అయితే వాటర్ వేసుకుంటున్నానండి. 3 గ్లాసులు మొత్తం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసేసిన తర్వాత వాటర్‌ని మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ఇంతకుముందు ఉండలు లేకుండా కలిపి వేసుకున్న ఉగ్గు పౌడర్ ఉంది గదా! పొడి, అది ఇందులో వేసుకుంటున్నాననమాట. వేసేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకుంటూనే ఉగ్గుని మనం ఉడికించుకోవాలన్నమాట. అది కలుపుతూనే ఉడికించాలి. లేకపోతే ఉండలు కట్టేస్తదన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. మన గిన్నెలో మిగులుతది గదా! ఇంకా కొద్దిగా వాటర్ వేసేసుకొని మిగతాది గూడా ఇందులోనే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత కలిపేస్తున్నాను. ఈ విధంగా మనకు ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిపోయి దగ్గరకొచ్చేంత సేపు మనం ఉగ్గుని ఉడికించుకోవాలనమాట. కొద్దిగా లిక్విడ్‌గా ఉంటే సరిపోతది. మరీ లిక్విడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత సేపయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంతమంది పెడతారు, పెట్టరు. మన ఇష్టం అన్నమాట. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఉగ్గు మొత్తం ఉడికిపోయింది గదా! ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసేసుకొని వాటర్‌లో పెట్టేసుకొని మొత్తం చల్లారబెట్టేసుకోండి. అంటే కింద వాటర్ పెట్టేసి గిన్నెను వాటర్‌లో పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత పిల్లలకైతే తినిపించేసేయండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పుల క్వాంటిటీ మాత్రం మంత్స్ డిఫరెన్స్‌ని బట్టి చూసుకొని వేసేసుకోండి, సరిపోతది. పప్పులు డైజెస్ట్ అవుతున్నాయా? లేవా? అనేసి కొద్దిగా తక్కువ, ఎక్కువ చూసుకొనైతే యాడ్ చేసేసుకోండన్నమాట. ఈ విధంగా అయితే ఉగ్గు రెడీ చేసేసుకోండి. చాలా సింపుల్‌గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.